హాయ్ అండి, వెల్కమ్ టు కుక్ టు ఈజీ. రోజు మనం చూడబోతున్న రెసిపీ చికెన్ లెగ్ పీస్తో స్ప్రింగ్ ఆనియన్స్ వేసి మంచి గ్రేవీ రెసిపీ అండి. చాలా చాలా బాగుంటుంది. రండి ఈ స్ప్రింగ్ ఆనియన్ చికెన్ గ్రేవీ ఎలా చేయాలనేది చూస్తాం. ఈ గ్రేవీ చేయడానికండి ఫస్ట్ మనం లెగ్ పీస్ని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. దానికోసం 3 లెగ్ పీస్ తీసి పెట్టుకున్నా. అలానే సరిపడా ఉప్పు, కారం వచ్చి 1 టీ స్పూన్ తీసుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టేబుల్ స్పూన్ వాడతాము. పసుపు వచ్చి 1/2 టీ స్పూన్ ఇక్కడ వాడతామండి. దీంతోపాటు 3 టేబుల్ స్పూన్ అంతా పెరుగు తీసి పెట్టుకున్నానండి. ఇవి అన్నిటినీ ఒకే బౌల్లో వేసి మనం బాగా మిక్స్ చేసినాక ఈ చికెన్ లెగ్ పీస్ని దాంట్లో మ్యారినేట్ చేసి తీసుకోవాలండి. మనం తీసి పెట్టుకున్న పసుపు, కారం, ఉప్పు అన్నిటినీ బౌల్లో వేసానండి. దీంతోపాటు పెరుగు, అలానే 1/2 టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసినాక చేత్తో బాగా మిక్స్ చేసి ఈ లెగ్ పీస్ని దాంట్లో వేసి మిక్స్ చేయబోతున్నామండి. ఎందుకు మనం ఇలా మ్యారినేట్ చేస్తున్నామంటే అప్పుడు మనకు ఈ లెగ్ పీస్ అనేది చాలా జ్యూసీగా, సాఫ్ట్గా దొరుకుతుందండి. దానికోసం ఈ ప్రాసెస్ని మనం చేస్తున్నాము. మనం తీసి పెట్టుకున్న ఈ లెగ్ పీస్లో ఇలా 2 వైపులు చిన్న చిన్న కట్స్ వేసి పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల మనం వేస్తున్న మ్యారినేషన్ అనేది లోపల వరకే వెళ్ళి మనకు చికెన్ అనేది జ్యూసీగా దొరుకుతుందండి. ఇలా మ్యారినేట్ చేసినాక ఇది ఒక 1/2 అవర్ వదిలేయండి. 1/2 అవర్ తర్వాత మన గ్రేవీ ప్రాసెస్ని స్టార్ట్ చేస్తామండి. ఫస్ట్ గ్రేవీ చేయడానికి ముందు ఒక పేస్ట్ రెడీ చేసుకోవాలి. దానికోసం 2 మీడియం సైజు టొమాటో, అలానే ఒక 4-5 జీడిపప్పు, 2 టేబుల్ స్పూన్ అంత పుదీనా, ఇవి అన్నిటినీ మిక్సీకి వేసి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలండి. మనం గ్రేవీ చేయడానికి ఫస్ట్ ఈ టొమాటో పేస్ట్ అనేది రెడీ అయిపోయింది. రండి ఇప్పుడు గ్రేవీ ఎలా చేస్తామనేది చూసేస్తాం. నేను ఈరోజు ఈ గ్రేవీని కుక్కర్లో చేస్తున్నానండి. కుక్కర్లో 1 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ తీసుకున్నాను. అలానే 2 చిన్న పీసు దాల్చిన చెక్క, 4 గ్రాంపు వేసానండి. ఇవి 2 ఫ్రై అయిన తర్వాత అండి 2 మీడియం సైజు ఆనియన్ని ఇలా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నా. దాన్ని కూడా ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ అన్నది కొద్దిగా ట్రాన్స్పరెంట్ వచ్చినంత వరకు వెయిట్ చేసి ఇలా వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ 1/2 టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్తో యాడ్ చేసాము. ఇంకా ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మన దగ్గర ఉన్నాయి. ఆ పేస్ట్ని కూడా ఈ ఆనియన్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన అంతా వెళ్ళినంత వరకు ఫ్రై చేసిన తర్వాత మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ టొమాటో పేస్ట్ని కూడా ఈ ఆనియన్తో సాగే వేసి బాగా మనం ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మనం వేసిన టొమాటో పేస్ట్ పచ్చి వాసన అనేది పూర్తిగా వెళ్ళిందండి. ఇక్కడ మసాలాస్ యాడ్ చేయాలి. ఆల్రెడీ 1 టీ స్పూన్ కారం వేసాము. ఇక్కడ 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ అంతా పసుపు వేస్తున్నానండి. అలానే గరం మసాలా వచ్చి ఒక 1/2 టీ స్పూన్ నుంచి 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్ అండి. ఇవి అన్నిటినీ వేసి బాగా మిక్స్ ఇవ్వండి. మిక్స్ ఇచ్చిన తర్వాత 2 టేబుల్ స్పూన్ అంతా వాటర్ వేసి ఈ మసాలాస్ అనేది బాగా కుక్ అవ్వాలండి. ఇలా వాటర్ వేసి ఒక్కసారి కలిపేసి మూత పెట్టేసి సిమ్లో ఒక 5 to 10 సెకండ్స్ మీరు కుక్ చేసి తీసుకున్నారంటే మనకు ఈ మసాలా అనేది పచ్చి వాసన వెళ్ళి మనకు కుక్ అయి దొరుకుతుంది. ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మనం ఈ మసాలాలో ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ని కూడా వేసి మనం కుక్ చేయబోతున్నామండి. చూడండి మనకు మసాలా అనేది చాలా బాగా కుక్ అయి వచ్చింది. ఇప్పుడు ఈ స్టేజ్లో చికెన్ వేయడానికి ముందు బాగా ఒకసారి మిక్స్ ఇచ్చి మనం రెడీగా పెట్టుకున్న మ్యారినేటెడ్ చికెన్ లెగ్ పీస్ని కూడా దీంట్లో వేసేయండి. చికెన్ని వేసి మిగిలిన ఆ మసాలాని కూడా ఈ గ్రేవీలో వేసేయండి. వేసేసి బాగా మిక్స్ ఇవ్వండి. 10 to 15 సెకండ్స్ ఇలా మిక్స్ ఇచ్చిన తర్వాత మనం మూత పెట్టేసి పొయ్యిని సిమ్లో పెట్టేసి ఒక 5 to 10 సెకండ్స్ వదలండి. ఈ ప్రాసెస్ చేయడం వల్ల మనకు చికెన్లో ఉన్న వాటర్ అనేది బయటికి వస్తుంది. చూడండి ఇక్కడ చికెన్లో ఉన్న వాటర్ కూడా బయటికి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి మిక్స్ ఇచ్చేయండి. చికెన్ ఉడకడానికి కోసం 1/2 కప్ అంత వాటర్ మాత్రం వేస్తున్నాను. వాటర్ వేసి బాగా కలపండి. కలిపినాక స్ప్రింగ్ ఆనియన్ వచ్చి ఒక పెద్ద కట్ట తీసుకున్నానండి. దాంట్లో 2 స్ప్రింగ్ ఆనియన్స్ని ఇట్లా కోసి చికెన్తో సహా వేస్తున్నాను. వేసి కలిపేయండి. కలిపేసి కుక్కర్ని మూత పెట్టేసి ఒక 2 విజిల్ వదిలి తీసుకున్నామంటే మనకు ఈ చికెన్ గ్రేవీ అనేది సూపర్గా రెడీ అయ్యి దొరుకుతుందండి. 2 విజిల్స్ తర్వాత అండి మీరు కుక్కర్ని ఓపెన్ చేసి చూసారంటే మనకు సూపర్గా చికెన్ లెగ్ పీస్ గ్రేవీ అనేది రెడీ అయిపోయింది. మనం స్ప్రింగ్ ఆనియన్ వేసి చేస్తున్నాం కాబట్టి
టేస్ట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుందండి. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి అండి మీరు పొయ్యిని ఆన్ చేసి ఒక 2 మినిట్స్ ఇట్లా వేడి చేయండి. ఇప్పుడు ఈ స్టేజ్లో హాఫ్ టీ స్పూన్ అంతా పెప్పర్ పౌడర్ అలానే కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ వేసి బాగా మిక్స్ చేయండి. ఇలా ఒక 3 to 5 సెకండ్స్ మనం పొయ్యి మీద పెట్టేసి తీసుకున్నామంటే మనకు సూపర్గా టేస్టీగా స్ప్రింగ్ ఆనియన్ చికెన్ గ్రేవీ అనేది రెడీ అయిపోయింది. అంతే అండి. ఇప్పుడు మనం దీన్ని సర్వ్ చేసుకోవడమే. ఈ చికెన్ గ్రేవీ టేస్ట్ అనేది చాలా చాలా డిఫరెంట్గా టేస్టీగా ఉంటుందండి. చపాతీతో ది బెస్ట్ కాంబినేషన్ ఈ చికెన్ గ్రేవీ అండి. అలానే వేడి వేడి బగారా రైస్తో మనం సైడ్గా పెట్టుకొని తింటే ఇంకా చాలా బాగుంటుందండి. ది మస్ట్ ట్రై రెసిపీ. ఇంట్లో ఉన్న కొన్ని సామాన్తోనే మనం ఈ చికెన్ గ్రేవీని చేస్తున్నాం. టేస్ట్ అయితే అల్టిమేట్ ఉంటుందండి. మీరు కూడా ఈ సేమ్ కొలతలతో ఫాలో అయ్యి ఇంట్లో ఒక్కసారి ఈ చికెన్ గ్రేవీ రెసిపీని ట్రై చేసి చూడండి, టేస్ట్ చేసి చూడండి. మీరు ఖచ్చితంగా ఇష్టపడతారండి. మీకు ఈ స్ప్రింగ్ ఆనియన్స్ చికెన్ గ్రేవీ రెసిపీ నచ్చిందంటే కుక్ టు ఈసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా మన కుక్ టు ఈసీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.